కోకాపేటలో బీఆర్ఎస్ కు ఇచ్చిన 11 ఎకరాల వాపస్ తీసుకోవాలి, ఆ భూమిని వేలం వేయాలి, వచ్చే డబ్బును రుణమాఫీకి కేటాయించాలి. షబ్బీర్ అలీ అంటూ చూస్తా ఉన్నాం. బీఆర్ఎస్ కు ఇప్పుడు బంజారా హిల్స్ లో ఉన్న ఆఫీసే ఎక్కువ, ఖతమైపోతున్న పార్టీకి కోకాపేటలో అంత విలువైన భూమి ఎందుకు? ఫిరాయింపులపై కేటీఆర్ బీఆర్ఎస్ నేతలు మాట్లాడడం విడ్డూరం. 2018లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ఎమ్మెల్సీలను బీఆర్ఎస్ లో చేర్చుకుంది కేసీఆర్ కాదా అని ఫైర్ అంటా ఉన్నారు. అయితే షబ్బీర్ అలీ గారు, ఇలా అధికారం మీ చేతుల్లోనే ఉన్నది కాబట్టి నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, బంజారా హిల్స్ లో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ బిల్డింగ్ ఏదైతే ఉన్నదో ఆ బిల్డింగ్ మీద, ఆ ల్యాండ్ మీద కూడా ఎంక్వైరీ వేయండి. అదొక ప్రైవేట్ ల్యాండ్. ఆనాడు రాజశేఖర్ రెడ్డి మీ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇచ్చినటువంటి ల్యాండ్ ఎంత అంటే అద్దెకరం ఇచ్చిండు. ఇవాళ ఎకరంన్నర ల్యాండ్లో ఉన్నది అది బీఆర్ఎస్ పార్టీ భవనం. అండ్ అన్నిటికంటే సిగ్గుచేటు, ఒక పార్టీ ఆఫీస్ నుంచి ఒక టీవీ ఛానల్ నడుస్తూ ఉన్నది. అకార్డింగ్ టు ఎనీ కాన్స్టిట్యూషన్, సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం కూడా పార్టీ ఆఫీస్ నుంచి ఏ ఒక్క టీవీ ఛానల్ కానీ ముద్రణా సంస్థ కానీ నడవకూడదు. కానీ బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ నుంచే పై ఫ్లోర్లో నుంచి ఆ టీ న్యూస్ అనేటువంటి ఆఫీస్ నడుస్తూ ఉన్నది. వాళ్ళ కార్యక్రమాలు కార్యకలాపాలన్నీ ఆనే నడుస్తూ ఉన్నాయి. ఎట్లా నడుస్తూ ఉన్నాయి? అధికారం మీదే కదా. ఫస్ట్ ఆ ల్యాండ్ మీద ఎంక్వైరీ అయ్యూరి. అది మొత్తం ప్రైవేట్ ల్యాండ్, 17 ఎకరాల ప్రైవేట్ ల్యాండ్. అది బీఆర్ఎస్ పార్టీ భవన్ కట్టినటువంటిది మొత్తం 17 ఎకరాల ప్రైవేట్ ల్యాండ్. అది ఈ 17 ఎకరాల ప్రైవేట్ ల్యాండ్లో అద్దెకరం ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి ఇస్తే దాన్ని కేసీఆర్ అనేటోడు ఎకరంన్నరకు విస్తీర్ణం చేసిండు. దాన్ని ఎకరంన్నర అద్దెకరం ఇస్తే ఎకరంన్నర విస్తీర్ణం చేసిండు. అదే 16 ఎకరాల ల్యాండ్లో ఎంక్రోచ్ చేసి, ప్రైవేట్ ల్యాండ్లో ఆల్రెడీ హైకోర్టులో కేసు నడుస్తూ ఉన్నది, ఎంక్రోచ్ చేసి ఇవాళన్నటువంటి పోలీస్ కమాండ్ కంట్రోల్ అనేటువంటిది ఏదైతే ఉన్నారో మీ సీఎం పోయి ఆడ ఎప్పుడైతే కూర్చుంటుందో ఆ పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ కూడా ఆ ప్రైవేట్ ల్యాండ్లోనే ఎంక్రోచ్మెంట్ జరిగి మరీ కట్టిర్రు మీరు. అదే కాకుండా ఆడ ఒక నాలా ఉంటుంది, అకార్డింగ్ టు ద గవర్నమెంట్ బుక్సే, మీ జిహెచ్ఎంసీ బుక్స్లోనే ఉన్నది. అది ఆ రిజిస్ట్రేషన్ పుస్తకాలనే ఉన్నది. ఆడ నాలా ఉంటే ఆ నాలాను కూడా కబ్జా చేసి కేసీఆర్ ఇగో గిది బిల్డింగ్ అయితే ఇది మెయిన్ రోడ్ కదా, ఈ నుంచి ఎంట్రన్స్ ఉంటుండే. ఇప్పుడు ఆ బిల్డింగ్లకు ఓనికి ఇబ్బంది అవుతుందని ఈ మెయిన్ రోడ్లకు వెళ్ళి ఇగో ఈడ నాలాని కబ్జా చేసి ఈ నాలా పక్క నుంచి ఇట్లా రోడ్డు తీసుకొని కమాండ్ కంట్రోల్ సెంటర్ పక్క నుంచి బయటికి పోయేటువంటి రోడ్డు వేసిండ. అధికారం మాదైతే ఏదైనా చేయొచ్చు అనేందుకు దాష్టికమైన దుర్మార్గమైనటువంటి చర్య. ఇప్పటి వరకు కనీసం మీ అడ్వకేట్ జనరల్ ఏజీ ఇది గవర్నమెంట్ ల్యాండ్ అని ప్రూవ్ కూడా చేయలే. గత 10 ఏళ్ళకి అయితే ప్రూవ్ చేయలే. మళ్ళీ హైకోర్టులో విచారణ చెక్ చేసుకోరు మీరు. ఇప్పటికన్నా అది ప్రైవేట్ ల్యాండ్ అయితే ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేరు, గవర్నమెంట్ ల్యాండ్ అయితే గవర్నమెంట్ ల్యాండ్ అని ప్రూవ్ చేసి మొత్తం ల్యాండ్ని మీ చేతిలోకి తీసుకోరు. ఎంకరేజ్మెంట్ బీఆర్ఎస్ పార్టీ చేసింది, నా దగ్గర ప్రూఫ్లు నేను ఇస్తా. ఈ విషయం మాత్రం ఎవడు మాట్లాడు. ఉన్నటువంటి బిల్డింగే ఎక్కువ అని మాట్లాడుతున్నారు. ఈ ల్యాండ్కి సంబంధించి రండి, నేను ఓనర్లా పిలిపిస్తా, దర్జాగా కూర్చోబెట్టి మాట్లాడిపిస్తా. ఎంకరేజ్మెంట్లు చేసిరయ్యా అని చెప్పేసి పాపం ఆ ఫ్యామిలీ కోట్ల చుట్టూ తిరుగుతుంది. కానీ దాని మీద ఎవరు స్పందించిన వాడు లేడు. రేవంత్ రెడ్డి దృష్టిలో కూడా ఈ ల్యాండ్ ఉన్నదనేటువంటిది మా దగ్గర వచ్చినటువంటి అంశం. మరి షబ్బీర్ అలీ గారు ఇదే కాదు, ఇంకా చాలా ఎంక్రోచ్మెంట్లో ఉన్నటువంటి ల్యాండ్స్ ఉన్నాయి, అవన్నీ నేను ఇస్తా, రండి నాతో పాటు. చాతనైతే చర్యలు తీసుకోండి. నిజంగా కోకాపేటలో 11 ఎకరాలంటే ఎకరా 100 కోట్లు వలుకుతుంది. ఆడ 1100 కోట్ల 1100 కోట్ల ల్యాండ్ వాళ్ళకి అవసరమా? ఎందుకు ఇచ్చిర్రు బీఆర్ఎస్ పార్టీకి? అప్పుడంటే గవర్నమెంట్ వాళ్ళు చేసుకున్నారు కదా, కానీ ఇప్పుడు మీది కదా, వాపస్ తీసుకోండి. అదే 11 ఎకరాలు ఏదైనా మంచి అద్భుతమైనటువంటి లైబ్రరీ కట్టడానికో లేదంటే ఏదైనా ఇన్స్టిట్యూషన్ కట్టడానికో వాడుకోండి దాన్ని. 11 ఎకరాలు